నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో బీసీ వాదాన్ని విస్తరించి బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని పలువురు బీసీ ఉద్యమ నేతలు ప్రకటించారు. మంగళవారం నాడు ఆటోనగర్ లోని కర్ణాటిక్ గార్డెన్స్ లో ఎల్బీ నగర్ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనకు అధ్యక్ష ఎల్బీ నగర్ బీసీ జేఏసీ చైర్మన్ దుస్స యాదగిరి నేత వహించగా కౌన్సిలర్లు ఈశ్వరమ్మ యాదవ్, బొమ్మ రఘురాం, నేత చామకూర రాజు, కేవీ గౌడ్, కుట్లూరి వెంకటేష్ గౌడ్, గుజ్జు సత్యం, ఎర్రమాద వెంకన్న, టి ఉపేంద్ర యాదవ్, కొత్తోజు సంతోష్ చారి తదితరులు మాట్లాడారు. పోరాటం చేస్తామని ఇక్కడ బీసీలను మహత్తరమైనటువంటి పోరాట ఉద్యమంలోకి మలిచి మా ఈశ్వరమ్మ యాదవ్ అక్కగారి నేతృత్వంలో మేమందరం వారి సాహసాన్ని, వారి కృషిని, వారి పట్టుదలను స్ఫూర్తిగా తీసుకొని ఈ ఎల్బీ నగర్ గడ్డ మీద మరో బీసీ ఉద్యమాన్ని నిర్మాణం చేసి యావత్ తెలంగాణ ప్రజలకు ఈ గడ్డ పోరాట స్ఫూర్తి దిక్సూచిగా నిర్మాణం చేస్తామని 42% రిజర్వేషన్లు ఇచ్చే వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద పూర్తి స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి సాధించి తీరుతామని చెప్పి ఈ రోజు బీసీ జాక్ ఆవిర్భావ సందర్భంగా తెలంగాణ యావత్ ప్రజల తరఫున ఎల్బీ నగర్ ప్రజలకు ప్రమాణం చేస్తూ ఈ బీసీ జాక్ ఆవిర్భావ సదస్సులో చెప్పదలుచుకున్నాం.